guys, welcome back to our channel. ఈ రోజు అయితే భోగి అన్నమాట. సో భోగికి మేము మార్నింగే ఏం చేస్తానో అది క్లిప్స్ యాడ్ చేస్తాను. సో ఇక్కడికైతే పైకి వచ్చేసినాం మేము. హాయ్. సో మేము ఇప్పుడు ఇక్కడ కైట్ ఎగరేస్తాం అన్నమాట. అంతే, తర్వాత కలుద్దాం మళ్ళా. సాత్విక్ చూడండి, ఎప్పుడు ఫోన్ ఫ్రీ ఫైర్ ఇప్పుడు ఎగరేద్దాం పదా, నాకు కూడా నేర్పియండి గాయస్. ఇక్కడైతే మనకు భోగి నువ్వుల రొట్టెలు చేస్తున్నారు. ఇక్కడ బియ్యం పిండి నువ్వులు రొట్టె కొడుతున్నారు అండ్ అక్కడ కాలుస్తున్నారు. మాకు భోగి రోజు అయితే మేము ఇలా మార్నింగ్ నువ్వుల రొట్టెలతో స్టార్ట్ చేస్తామన్నమాట. భోగి స్నానం అయ్యాక నువ్వుల రొట్టెలు తింటాము. ఇంకా ఇదేనారా మీకు ఎప్పుడు ఇక పండుగకి వచ్చినా ఇదే ఏముంది వెరైటీగా? వర్షం చేస్తున్నారే రేపు కదా, ఈరోజు వేస్తురా? ఏడేస్తారు ఇంకడ మొత్తం మీరే వేస్తారా? మరి ఇప్పుడే వేస్ట్ చేసేస్తే ఎట్లా? రేపేం వేస్తారే? అవును, మీ అక్క ఏది రిపీట్ చేసింది అదేనా? కృతిక్ష ఇప్పుడు నా దగ్గరికి రా, మీ అక్క వచ్చిందని వస్తలేవు కదా, వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ మీరు రేపు వేసుకోవచ్చు కదా మంచిగా. పాతవైతే ఏమైంది, మళ్ళీ వాడచ్చు. అక్కడ చూడు సాత్విక్ సూపర్. పట్టుకోండి వాడిని పోయండి రా. ఎట్లుందిరా? సూపరా? నీ చూపిరా, కై చూపి. బాగుంది, నాకు ఇస్తావా? దానికి అవి కట్టు ఫస్ట్, ఎగరేద్దాం. ఇక ఎన్ని రూపీస్ రా ఇది? 20 రూపీస్ ఆ కైట్. ఎగరేరా. మీకు అసలు కైట్ ఎగరేసుడు వచ్చారా? ఇంత ఆనంద తిప్పలు పడుతురు. ఎగరేరా తొందరగా నాయన. మేమేమో క్రికెట్ ఆడుతున్నాము. నాని అయితే అందరికి నానియే బౌలర్, అందరికి నేనే బ్యాట్స్మెన్. నీ బ్యాటింగ్ నాకు ఇస్తావా? హాయ్ అందరికి, మీరు నేను చెప్పింది చెప్పాలి, ఓకేనా? అందరికి భోగి శుభాకాంక్షలు. నానిని బ్యాటింగ్ చేయనియట్లేదు గాయస్, వీడికి ఏమో పతంగ ఎగిరేయాలంట. కొట్టండి. ఏ నువ్వు ఆడ ఫీల్డింగ్ అయిపోరా పో. కొద్దిసేపు క్రికెట్ ఆడాక ఇలా పిల్లలందరూ కలిసి మళ్ళీ కళ్ళగంతలు ఆడారు. ఏ దొంగ మేమైతే ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేమైతే మెహందీ వేసుకున్నాము. చూపిస్తాను, ఈ మెహందీ చూపించు. మెహందీ ఆర్టిస్ట్ కావ్య వేసింది. చూపి కృతిక్ష, నువ్వు కూడా చూపిద్రా. రెడ్ అయిపోయింది అమ్మ. చూడండి, కృతిక్ష కూడా నేను వేసిన. చూపి దగ్గరకు వచ్చి. వావ్, బాగుంది కదా? బ్యాటరీసా? ఓ యాక్చువల్లీ కృతిక్ష ఏం చెప్తుందంటే, నా మైక్ పోయిందనమాట. ఆ మైక్ బ్యాటరీస్ వేస్తే వస్తుందిలే అని. ఆ మైక్ వీడియోస్ చెయ్యలేము ఇంకా మనము అని చెప్పాను నేను తనకి. సో బ్యాటరీస్ వేస్తే వస్తుంది అంటే వస్తుంది అన్న ఊరికేనే. సో అందుకే అడుగుతుంది బ్యాటరీస్ వేసావా అని. సో యాక్చువల్లీ ఇవాళ ఏమైందంటే, ఇది నా మైక్ అనమాట. అంటే లైక్ నేను ఎప్పుడు షార్ట్స్కి, వాయిస్ ఓవర్కి ఎప్పుడైనా కూడా ఇదే యూజ్ చేస్తా. సో ఇది మైక్ ఆన్ చేసుకున్నప్పుడు మనం ఫోన్కి ఇది కనెక్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇది వైర్లెస్ యాక్చువల్గా. సో ఇది కనెక్ట్ చేసి పెట్టుకున్నప్పుడు ఏమైందంటే, ఇంకా సమ్ ర్యాండమ్ థింగ్, రీజన్ ఏందో నాకు తెలీదు, ఎట్లా పోయిందో కూడా తెలీదు. నేను ఇవాళ ఒక షార్ట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుండగా సగంలో ఇది ఇరిగిపోయింది అనమాట. ఇది ఏదైతే ఉంటుందో ఇప్పుడు లైట్నింగ్ది ఇది ఉంటుంది కదా, ఇక్కడ నేను ఫోటో పెడతా ఎట్లా పోయిందో మీరు చూడండి. సో అది ఇరిగిపోయింది అనమాట. సో నేను ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను కొత్తది, అది వచ్చేవరకు ఒక 2 days టైం పడుతుంది. కాబట్టి నేను అంతవరకు ఏం షార్ట్స్
పోస్ట్ చేయలేను. పోస్ట్ చేసినా కూడా ఏదైనా సాంగ్ పెట్టి పోస్ట్ చేస్తుంటా. సో మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి, ఓకేనా? మేము ఇప్పుడు మెహందీ వేసుకుంటాం. మళ్ళీ ఒక చేతి వేసుకుంటాం కదా, మళ్ళీ ఇంకో చేతి వేసుకుంటాం. ఇప్పుడైతే టైం ఎంత అవుతుంది? 9 o'clock, 9:30 అవుతుంది. ఇప్పుడు మేము ఊరు బయట ఉండే టెంపుల్కి వెళ్తామన్నమాట. అక్కడికి వెళ్ళినాక అక్కడ అభిషేకం జరుగుతుంది శివునికి. అరే ఆగు, ఆంజనేయం టెంపుల్లో, శివుని టెంపుల్లో అభిషేకం జరుగుతుంది అనమాట. సో మేము అక్కడికి వెళ్ళి అభిషేకం అదంతా కంప్లీట్ చేసుకొని పల్లకియా ఫస్ట్ తేరా పల్లకి సేవ జరుగుతుంది అనమాట. మొత్తం ఊరు చుట్టూ పల్లకి సేవ జరుగుతుంది. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినాక మళ్ళీ టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళినాక తేరు అని ఒకటి ఉంటుంది. ఇఫ్ నా దగ్గర పిక్చర్ తీసుకుంటే ఇక్కడ పెడతాను. పల్లకి అంటే తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళినాక టెంపుల్లో ఒక 3-4 hours, మార్నింగ్ 4 వరకు అయితే భజన చేస్తారనమాట. మార్నింగ్ 4కి తేరు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఒక బండిలాగా ఉంటుంది పొడువుగా. సో దాన్ని పట్టుకొని తీసుకొస్తారనమాట. ఓన్లీ జనాలే పట్టుకొని తీసుకొస్తారు. సో ఇంకా అట్లా తీసుకొచ్చాక మా ఇంటి దగ్గరకు వచ్చేవరకు మార్నింగ్ 6 అవుతుంది అనుకోండి. ఇట్లా మార్నింగ్ ఇంకా మిడ్నైట్ అని, మార్నింగ్ ఇప్పుడు నైట్ నుంచి మార్నింగ్ వరకు ఎవరు పడుకోరు అనమాట. ఇంకా 12 తర్వాత రంగోలీ వేయడం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. సో రంగోలీ వేస్తాము. ఏమనుకో మార్నింగ్ ఒక 5కి పడుకొని 6కి వరకు తేరు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు లేచేస్తాం. ఇంకా మళ్ళీ యథావిధిగా సంక్రాంతి. ఇక్కడ ఈ విలేజ్లో అయితే కొంచెం భోగి అంతేం స్పెషల్గా చేసుకోము. జస్ట్ ఓన్లీ భోగి మంటలు, ఇంకా నువ్వుల రొట్టెలు అంతే. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి, పొంగల్కి ఇంకా ఎక్కువ. రేపు అయితే ఫుల్ హడావిడి అనమాట ఇక్కడ. సో మీరు కూడా చూస్తారు కదా, చూడండి. అయితే మనం మంటల దగ్గరికి వెళ్దాము. యాక్చువల్లీ మార్నింగ్ మంటలు వేశారు, బట్ మేము లేవలేదు. సో ఇప్పుడు మళ్ళీ భోగి మంటలు వేసుకుంటున్నాం మేము. హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు భోగి మంటలు పెట్టుకుంటున్నాం. విలేజ్ బయట అయితే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడైతే ఆంజనేయ స్వామి చిన్న ఐడియల్ ఉంటుంది, అంటే పెద్ద ఐడియల్ కూడా ఉంటుంది. చిన్న రాగి టైప్ లో ఉంటుంది కదా, అలాంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇంకా విలేజ్ మొత్తం పల్లకి సేవ జరుగుతుంది అనమాట. మిగతా టెంపుల్స్ అన్ని కూడా విజిట్ చేస్తూ, అండ్ ఆల్సో ఆ టెంపుల్స్ లో కూడా కొన్ని పూజలు చేస్తారు. బేసికల్ గా ఈ ప్రాసెస్ అంతా డిన్నర్ తర్వాత 9 o'clock, 10 o'clock అరౌండ్ స్టార్ట్ అవుతుంది. సో మాకైతే పల్లకి సేవ 11 వరకు అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమందరం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే స్టార్ట్ అయ్యాము. టెంపుల్ కి వచ్చాము ఇప్పుడే. ఇక్కడ లోపల హనుమాన్ టెంపుల్ ఉంటుంది. డెకరేషన్ ఇంకా నడుస్తుంది ఇట్లా. సో చెప్పాను కదా తేరు అని. తేరు అంటే ఇదే. ఇక్కడైతే శివన్ టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా డెకరేషన్ ఇంకా నడుస్తుంది. లోపల కూడా డెకరేషన్ అయిపోయింది. మేము సపరేట్ గా వచ్చాము కాబట్టి త్వరగా వచ్చేసాము. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే ఇలా పల్లకి సేవ వెంబడే వస్తారనమాట. ఇంకా ఇక్కడ నుంచి అసలైన సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. సో టైం అరౌండ్ 12 అయ్యేసరికి ఇంకా పూజలన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి దగ్గర అభిషేకం చేస్తారు. అండ్ అలంకరణ అన్ని కంప్లీట్ అయిపోయే వరకు ఒక 2 hours ఇక్కడే పట్టుద్ది అనుకోండి. ఆంజనేయ స్వామి బ్యాచులర్ కాబట్టి ఉమెన్ ఎవరు గర్భగుడిలోకి వెళ్లారు. ఇంకా మిగతా మెన్ అయితే కూడా వెళ్ళొచ్చు అనమాట. నాకు తెలీదు అన్ని విలేజెస్ లో ఇలానే సంక్రాంతి చేస్తారో లేదో, బట్ ఈ విలేజ్ లో అయితే ఇట్లనే చేస్తారనమాట. అలా ఒక సైడ్ పూజలు అభిషేకాలు జరుగుతుంటే ఇంకో సైడ్ ఏమో వీళ్ళంతా భజన చేస్తుంటారు. నాకైతే ఈ భజన అటెండ్ అవ్వడం చాలా మంచి అనిపించింది. అండ్ ఆల్సో నేను రా క్లిప్స్ కూడా పెడతాను, ఎందుకంటే ఈ సాంగ్స్ వీళ్ళే డైరెక్ట్ గా పాడతారు కాబట్టి నాకేం కాపీరైట్ పడదు. సో మధ్యలో వీళ్ళంతా సాంగ్స్ పాడుతూ డోల్ కొడుతుంటే మిగతా వాళ్ళంతా డాన్స్ చేస్తారు. సో అలానే మేము కూడా వాళ్ళతో పాటు కొద్దిసేపు వైబ్ అయ్యాము. సో ఆంజనేయ స్వామి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ పక్కనే ఉన్న శివాలయం దగ్గర అభిషేకం చేసేసి ఇలా పూజ కూడా కంప్లీట్ చేసేసారు. మనకైతే ఇక్కడ అన్ని పూజలు కంప్లీట్ అయిపోయినట్టే. చూసారా నా ఫేస్ పైన ఎన్ని బొట్లు కూడా ఉన్నాయో. టైం వచ్చేసి అప్పుడైతే 2:45 అవుతుండే. యూజువల్ గా ఎప్పుడైతే ఈ టైంకి పడుకుంటాను, బట్ నాకైతే ఆ రోజు అసలు నిద్రే రాలేదు. గైస్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఫ్రెష్ లేదు ఏం లేదు, అప్పటి నుంచి మేల్కొన్నాం. ఇప్పుడు ప్రసాదం తింటున్నాం. సో స్టార్టింగ్ లో చెప్పాను కదా, తేరు పైన అయితే విగ్రహాన్ని కూర్చోబెట్టేస్తారు. అండ్ ఈ తేరుకి ఇట్లా రోప్స్ కడతారనమాట. సో దీని హెల్ప్ తోనే జనాలందరూ దీన్ని ముందుకు లాగగలుగుతారు. ఈ తేరు అనే కాన్సెప్ట్ అయితే తెలంగాణలో చాలా విలేజెస్ లోనే చేస్తారు, బట్ కాకపోతే డిఫరెంట్ విలేజెస్ లో వేరే వేరే ఫెస్టివల్స్ కి తీస్తారు. నెక్స్ట్ కుంభం కూడా కంప్లీట్ అయిపోయింది.
4 o'clock అవుతుంది. తేరైతే ఇంక ఇక్కడ నుంచి విలేజ్ లోకి స్టార్ట్ అవుతుంది. చేసేస్తున్నారు అందరూ. టైం ఏమో 4:30 అవుతుంది. మేము ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చినాము. మా ఇంటి ముందు వేసుకోవాలి ఇప్పుడు. మొత్తం ఎట్లా వేసారు ఇది చూడు. అమ్మ ఇదేంది బయాలజీ మొత్తం వేసారు. అట్లు కిడ్నీలు ఇదేంది ఎక్స్పెరిమెంటా మధ్యలో గ్లాస్ లేదు. మనం ఇది చూసినావా, మందు తాగకురా పోతావంట చూసినావా. ఇక్కడ రథం వేసిరు. పోయినసారి ఇక్కడ అమ్మాయి బొమ్మ వేసిరు కదా. హ్యాపీ పొంగల్. వచ్చినారా కేసు పోయి ఉంటుంది ఇక. ఏమేమి వేసిరు చెప్తాం పండి. కైట్లు వేసిరే పండుకుని తింటారు. పొంగల్ పొంగుతుంది మంచిగా వేసుకుంది. లేకపోతే మనం ఉంటే డిస్టర్బ్ చేస్తాం కదా. అయ్యో కనిపిస్తలే లైట్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చూడండి చెరుకు కడ్డలు వేసింది. పువ్వు కింద పువ్వు పైన కొండ అదేంది కింద పువ్వు మీద కొండ పెట్టింది. పొంగల్ పొంగుతుంది. మళ్ళీ 2 కైట్లు వేసిరు. పువ్వు మీద కొండ ఉంటుందా? ఇవి నాకు తెలిసి కృతిక్ షావల్ నింపినట్టున్నారు కలర్స్. ఇది బాగుంది. సో ఇప్పుడు టైం 4:30 అవుతుంది. మేము ఇంటికి వచ్చినాం టెంపుల్ నుంచి. ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ రావాలి గైస్. సో ఇప్పుడు మేము ముగ్గేసుకుంటాం. అందరు ముగ్గేసుకున్నారు, మేము ఒకటే మిగిలిపోయినాం. ఇప్పుడు ఇంక ఈరోజు నిద్ర లేదనమాట, జాగారం చేస్తాం. థ్యాంక్ యూ. ఆ గాయస్కి పెడతా. కనిపిస్తలేవు గాయస్ నువ్వు. చూడండి గాయస్ 4:20 అవుతుంది. కనిపిస్తలేవు, కొంచెం లైట్ దగ్గరికి. రక్త పింజర్రో బాబాయ్. కనిపిస్తాం. సో ఇప్పుడే వచ్చినాం కదా 10 minutes. ఇంక అప్పుడే సుప్రభాతం కూడా స్టార్ట్ అయిపోయింది టెంపుల్లో. ఇక పడుకోము ఇక మేము ఈరోజు. నువ్వు పడుకోనే లేదు బ్రష్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు మంచిగా పండుకొని చేయలేదా? మరి బట్టలు మారినాయి. బట్టలు అవే ఉన్నాయా? మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే టెంపుల్ నుంచి 12 కల్లా వచ్చేస్తాము. సో అప్పుడు మంచిగా ముగ్గులు వేసుకుందాం అనుకున్నాం. బట్ ఇంటికి వచ్చేసరికి టైం 5 o'clock అయిపోయింది. సో చిన్న ముగ్గుని సెలెక్ట్ చేసుకుని అదే వేస్తున్నాం ఇక్కడ. సో హాయ్ గైస్, ఈరోజు సంక్రాంతి అండ్ మేము ఇంకా పడుకోకుండా ఇవి వేస్తున్నాం అనమాట. చూపిస్తాం మీకు. నాకు తెలిసి నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం ఇట్లా ఫుల్ నైట్ అంతా మేల్కోవడం. అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మేల్కోను అనమాట. ఎవ్రీ ఇయర్ త్వరగా పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ పడుకుంటా. అట్లా చూపిస్తా. ఇది ఒక ముగ్గు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆవు ఉండాలి అని చెప్పి ఇది వేసాము. ఇది ద మెయిన్ ముగ్గు. ఇక్కడ ఇంకా హ్యాపీ భోగి పతంగులు వేసినాము. ఇప్పుడు ఫుల్గా తెల్లారిపోయింది. తెలుసా కల్పనక్క, ఈ ఎప్పుడు ఇంతవరకు లేచి ఉండాలి అని చెప్పిన కదా. ఇంకోటి ఏంటంటే పొద్దున సుప్రభాతం వచ్చింది కదా, అది కూడా ఫస్ట్ టైం. నువ్వు? నేనైతే ఫస్ట్ టైం సుప్రభాతం వింటాం. అంటే లైక్ ఆ టైంకి సుప్రభాతం వినుకుంటూ ముగ్గులు వేసాం మేము. మార్నింగ్ వేసాము. 12 అవుతుంది. 12 o'clockకి పొంగల్ తింటున్నాం మేము. అదైతే మొత్తం అక్కడిక్కడ అయిపోయింది. ఎవరిది? చిన్నారిది రోడ్డు పైన లేదు కదా, మెయిన్ రోడ్ పైన. సో ఎవరు చెడపరు కదా. ఇంత కష్టపడి మేము ముగ్గులు వేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు రెడీ అవ్వాలి. మనకేమో ఇప్పుడు ఇక్కడ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము చెక్ చేస్తున్నాం వర్షం ఉందా లేదా అని. అది డైరెక్ట్ ఒట్టు ఆవంచాని సార్. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేనైతే రెడీ అయిపోయినా. ఇప్పుడు అందరం టెంపుల్కి వెళ్తాము. అండ్ క్విక్గా మీ అందరికీ నా అవుట్ఫిట్ చూపిస్తాను. వెనక్కి. సో నేనైతే హాఫ్ సారీ వేసుకున్నాను అనమాట. పిలుస్తున్నారు లాలు అనిపిస్తలేదు పాపం. ముందే యాక్చువల్లీ
చెప్పడం మర్చిపోయాము. మార్నింగ్ 6:00 వరకు ముగ్గులేస్తూనే ఉన్నాము. సో, తేరు కోసం వెయిట్ చేస్తుండే మేము. సో, తేరు ఎందుకో ఈసారి కొంచెం 1 అవర్ డిలే అయింది. సో, మేమింకా వెయిట్ చేసి పడుకున్నామనమాట. కట్ చేస్తే ఈవినింగ్ అయిపోయింది. సో, ఈవినింగ్ అయితే ఇలా మేమందరం కలిసి ట్రాక్టర్‌లో వెళ్తున్నాము. ఎందుకంటే టెంపుల్ దగ్గర బండ్ల ఊరేగింపు ఉంటుంది. నార్మల్‌గా అన్ని విలేజెస్‌లో ఇట్లా బండ్ల పండుగ అని చేస్తారు. బట్ ఈ విలేజ్‌లో అయితే సంక్రాంతికి చేస్తారనమాట. కొన్ని విలేజెస్‌లో ఇప్పుడొచ్చిన రథసప్తమికి చేస్తారు. కొన్ని విలేజెస్‌లో శ్రీరామనవమికి చేస్తారు. అండ్ మీరు ఈ క్లిప్‌లో చూసుకుంటే గుడి చుట్టూ మొత్తం ఇక్కడ ఫస్ట్ అయితే ఎడ్ల బండ్లతో స్టార్ట్ చేశారనమాట. ఫుల్ దుమ్ము వస్తుంది, అందుకే మేము మళ్ళా సెకండ్ రౌండ్ కి రెడీ అయిపోతున్నాం. లాలువా? లాలు కూడా ఉన్నాడు. ఇప్పుడు మేము ఫోటోస్ తీయడానికి వెళ్తున్నాం. నీకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. నువ్వు కనిపించినావు కదా నాని ఎంగేజ్మెంట్ వీడియోలో, మనకి ఎక్కువ views వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కనిపిస్తే దీనికి కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి. చూడండి, స్ట్రైట్ గా చూడండి. ఏమన్నా ఏం ఏరుకుంటున్నావు? పైసలు ఉంటాయా? యాక్చువల్‌గా అయితే ఈ వ్లాగ్ ఎప్పుడో రావాల్సింది. బట్ నేను కొంచెం సిక్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ప్రెజెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో కూడా మీకు అర్థమై ఉంటుంది వాయిస్‌లో. అక్క సూపర్ మేకప్. సో, అలా ఇంటికొచ్చేసాక ఒక బర్త్‌డే ఉందనమాట. సో, బర్త్‌డే సెలబ్రేట్ చేశాక ఇలా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేశాము. సంక్రాంతికి నేను ఈ విలేజ్‌కెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. మీరందరూ కూడా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. తెలంగాణ అండ్ ఆంధ్ర సంక్రాంతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మరి తెలంగాణ సంక్రాంతి మీకెలా అనిపించింది? ఇంకా పెద్దవాళ్ళందరూ పడుకున్నాక మేము అలానే సాంగ్స్ పెట్టుకొని ఇలా కొంతసేపు గేమ్స్ ఆడుకున్నామనమాట. ఇట్లా ఆడుతున్నప్పుడు చాలా నొస్టాల్జిక్‌గా అనిపించింది. అండ్ అట్లనే ఫుల్ బాడీ పెయిన్స్ కూడా అయినాయనుకోండి. బికాజ్ ఎందుకంటే ఇట్లా ఫిజికల్ గేమ్స్ ఆడకైతే చాలా రోజులైంది. నా బీటెక్ డేస్‌లో కూడా నేనెప్పుడు ఆడలేదు. అండ్ మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. డైలీ 3 డేస్ ఫుల్‌గా లేట్‌గా పడుకుంటుండే. ఇదైతే ద నెక్స్ట్ డే అన్నమాట. కనుమ రోజు వీడియో. నేనైతే లేసి డైరెక్ట్ బయటికొచ్చాను. ఇక్కడైతే ఫుల్‌గా వంటలు స్టార్ట్ అయిపోయాయి. కామెడీ ఏంటంటే ఇక్కడైతే చికెన్ 65 చేస్తుంది మా వదిన. సో, అక్కడే కుక్ చేస్తుంది. మేమింక అక్కడే కూర్చొని తినేసి అయిపోగొట్టేసాం కూడా. ఇలా చెప్తున్నానని ఏం లేదు. బట్ మా వదిన అయితే చికెన్ 65 ఇంకా చికెన్ బిర్యానీ చాలా బా చేస్తది. నాకైతే తను చేసే ఈ 2 డిషెస్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తుంటా. ఇక్కడ మటన్ ఓకే, మటన్ ఇక్కడ రెడీ అవుతుంది. బొగలు వస్తున్నాయి. కలుపుతావా ఇప్పుడు? చికెన్ నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ఎట్లుంది? బాగుందా? తినేలేదే నువ్వు? తిన్నా చెప్పు. తిన్నా చెప్పు. తిను తిను తిను, అక్కిస్తుంది తిను. ఇట్లా 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 క్యారమ్ బోర్డ్. సో, నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ కనుమ. అందరికీ హ్యాపీ కనుమ. బ్రేక్‌ఫాస్ట్ చేశాక మేము ఇలా టెర్రస్ పైకెళ్ళి కైట్స్ ఎగరేస్తున్నాము. అండ్ కనుమ రోజైతే చాలా స్పెషల్. ఇంకా అండ్ అందరితో చాలా పర్సనల్ టైమ్ స్పెండ్ చేస్తాము. సో, నేను ఇంకా అదంతా రికార్డ్ చేయలేదు. మీకు కూడా అర్థమై ఉండాలి. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. ఓకే, బాయ్.